కాకరకాయ ఫ్రైని చేతు లేకుండా ఎలా ఫ్రై చేసుకోవాలా, ఒక కాయ తింటేనే బోలెడన్నంలోకి పోయే విధంగా ఎలా ఫ్రై చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. నేనైతే కాకరకాయ పైన లైట్గా చెక్కు తీసేసాను. కావాలంటే చెక్కు తీయకుండానైనా కట్ చేసుకోవచ్చు. కాకరకాయ సగానికి కోసి ఈ విధంగా మధ్యలో గింజలు గిన్నెలో తీసుకున్నాను. ఈ కాకరకాయలను ఆయిల్లో వేయించుతూ ఉండగా ఒక మిక్సీ జారులో మిరియాలు, జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బలు, కాకరకాయ మధ్యలో కట్ చేసిన లోపలి గింజలు, గుప్పెడు కరివేపాకు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఈ విధంగా ఫ్రై అయి ఉంటుంది. ఈ కాకరకాయ ఫ్రై అయిన ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులో మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్లో కొద్దిగా కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఈ మసాలా పేస్టును, కాకరకాయని ఫ్రై చేసుకున్నాం కదా, ఈ మసాలా పేస్టును ఈ కాకరకాయ మధ్యలో పెట్టి చక్కగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. అంతే. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఎర్రగా ఎగిపోయి ఉంటుంది. చివరికి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవడమే. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన 5 నిమిషాల తర్వాత ముక్క గట్టిగా ఎర్రగా వేగి ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే కాకరకాయ రెడీ.